ఓకే. ఓకే మేడం. ఫస్ట్ మనం బిజినెస్ అండ్ కెరియర్ క్లాస్‌లో చెప్పారు కదా మేడం. ఆ! 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 హ్మ్. అప్పటి నుండి కాల్ చేశాను నేను. హ్మ్. ఎలా అనిపిస్తుంది సార్? బానే అనిపిస్తుంది మేడం. అంటే ముందుకి నంబర్ రాసిన తర్వాత ఏమన్నా చేంజ్ గమనించారా? చేంజ్ ఉన్నది. హ్మ్. చాలా మార్పొచ్చింది. చాలా మార్పొచ్చింది. ఓకే సార్. ఓకే. వెరీ గుడ్. మళ్ళా మీరు చెప్పారు కదా మేడం రైట్ హ్యాండ్‌లో కూడా 46 నంబర్ రాసుకోమని అప్పుడు. హ్మ్. దీంట్లో ఈ మన మధ్యలో. అది మధ్యస్థానం. దాన్ని దాన్ని కూడా నేను ఫాలో అయితున్నాను. ఓకే. ఓకే. వెరీ గుడ్. సో, ముందు కంటే అమౌంట్ ప్రకారం కానీ, కొంచెం కస్టమర్స్ ప్రకారం గానీ చేంజ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. చాలా ఇంప్రూవ్ అయింది మేడం. చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే. కంగ్రాచ్యులేషన్స్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. సో, పనిచేస్తది. నంబర్స్ వైబ్రేషన్ ఖచ్చితంగా పనిచేస్తది. ఆహ్, ఇదేంటంటే సూపర్. నేను షాప్‌కెళ్ళంగానే కూర్చోంగానే మై డియర్ బిజినెస్ అని హోపోనోపోనో చెప్తాను మేడం. హ్మ్. కస్టమర్స్ బాగా వస్తున్నారు దానికే. ఇంక ఇదంతా చేస్తే ఇంకా బాగా వస్తారని నాకు అనిపిస్తుంది మేడం ఇప్పుడు. ఓకే. ఓకే. వెరీ చాలా గుడ్. బాగా చెప్పారు మేడం. ఇది వీడియో ఉంటే పెట్టండి మేడం. ఆ! ఉంది మేడం. పంపిస్తా. ఇప్పుడు థ్యాంక్ యూ మేడం. ఉంది. ఓకే. అది ఎప్పుడైనా బిజీలో పడిపోయి ఒక్కొక్కసారి చెప్పను కదా! ఒక్కొక్కసారి చెప్పను. హ్మ్. అట్లా చెప్పనప్పుడు ఏం రారు. ఇది చెప్తే మాత్రం బాగొస్తున్నారు. ఓకే. ఓకే. అది నాకు అర్థమైంది మేడం. ఓకే. అది చెప్తూ ఉండాలి మేడం. పోను చెప్తూ ఉండాలి. మనము నెగెటివ్ ఏదన్నా ఉన్నా కూడా రిమూవ్ అవుతది. మనం వెళ్తూనే చెప్పండి. మళ్ళీ నైటు నిద్రించేటప్పుడు గూడా ఒకసారి బిజినెస్ చేస్తున్నా, జాబ్ చేస్తున్నా మీరు సారీ జెప్పండి. ఎందుకంటే ప్రతిరోజు సారీ మాత్రమే ఎందుకు చెప్పాలంటే ఏదో ఒకటి మాట్లాడి మనకు గుర్తుండదు. అండ్ ఆలోచనలైనా రిలీజ్ చేసుకుంటాం. మన జాబ్ గురించి, బిజినెస్ గురించి. అందుకోసం రోజు చెప్పండి. హోపోనోపోనో అందరూ కూడా రోజు చెప్పండి. ఓకే మేడం. వెరీ ఓకే గుడ్. మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. అలానే కంటిన్యూ చేయండి. ఓకే. నెక్స్ట్. చెప్పండి. 7,000 వచ్చింది. అయితే మిరాకిల్ చూస్తానే ఉన్నా మేడం నేను. కంగ్రాట్స్ మేడం. పార్టీ ఇవ్వాలి మీరు ఊరికే చెప్పిస్తే కాదు. పార్టీ ఇవ్వాలి. మిరాకిల్స్ మళ్ళీ జాబ్స్ నైట్ వచ్చాయి. నైట్ కల్లో అది బటర్ఫ్లై వచ్చింది మేడం. నాకు రోజు కనపడతాయి. కానీ కల్లో కూడా ఆరెంజ్ కలర్ బటర్ఫ్లై వచ్చింది మేడం. నా దగ్గరకు వచ్చింది. కళ్ళు వచ్చింది. పొద్దున్న లేసి బటర్ఫ్లై కల్లో కూడా కనపడింది ఏంది అనుకున్నా. ఒక రోజు అయితే ఇక్కడ నుదుటిని టచ్ చేసింది మేడం కల్లో. అబ్బో, ఓకే. సూపర్ అట్లా సూపర్. కనపడింది మేడం. మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు ఏదనుకుంటే కనెక్ట్ అయ్యారు. అమౌంట్ ప్రకారం కూడా మీరు నేను ఎవరన్నా ఏమని అనుకుంటున్నా కూడా మనసులో ఓపెన్ చెప్పుకుంటా ఉంటా మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటా ఉంటా ఎప్పుడు. సో అలా చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలకి రీచ్ అవుతాం అలా చెప్పినప్పుడు. లేదంటే అంటే చెప్పినప్పుడు ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతా ఉంటది. అందుకోసం మనం అనుకున్నది ఫాస్ట్‌గా జరుగుతా ఉంటది. అంతే. అది. ఇప్పటికి మీరు 3 టైమ్సా, 4 టైమ్స్ మీరు రిజల్ట్ షేర్ చేశారు. వెరీ గుడ్ మేడం. కంగ్రాచ్యులేషన్స్. అవును మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. అందరికీ కృతజ్ఞతలు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి 5 అన్నారు, ఒకసారి 3 అన్నారు, ఒకసారి ఎంత మేడం? 3 అయిన రోజు ఆ ముందు రోజు కూడా 1000 వచ్చింది. కానీ నేను అది గుర్తులేదు నాకు. మళ్ళీ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ మనీ మొన్న 3000 వచ్చింది. వేరే వాళ్ళు ఇచ్చినారు నాకు. అది తిరిగి వాళ్ళకి ఇచ్చేది కూడా లేదు. మళ్ళీ మా అమ్మ 2 రోజులు ఇచ్చింది మేడం. అంతకుముందు మా అత్త ఇచ్చింది. అంతకుముందు శాలరీ వస్తుందని తెలీదు. కానీ నేను క్లాస్ లో ఉండగానే పైన మెసేజ్ వచ్చింది. శాలరీ వచ్చింది. క్లాస్ లో ఉన్నప్పుడే మెసేజ్ పైన చూపించింది. ఓకే. ఓకే.
పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నారు. అదే కంటిన్యూ చేయండి, అదే ఫ్రీక్వెన్సీలో ఉండండి. సో అందరు కూడా ఆ పాజిటివ్ ఆరాలోకి వచ్చినామంటే ఈజీగా ఆటోమేటిక్గా ఏమనుకున్నా కూడా జరిగిపోతుంది. కానీ అక్కడే ఒకటి ఏంటంటే మనం ఇంకా 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 పాజిటివ్ ఇంకా ఎక్కువ పెంచాలి. అక్కడ పాజిటివ్ మేనిఫెస్టేషన్ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి మనం ఏదైతే ఇంకా పెద్ద పెద్ద కోరికలు కూడా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవడానికి అప్పుడు ఆ ఎనర్జీ అనేది మీకు సరిపోతుంది. అది మీరు అంటే అప్పుడే అబ్జర్వ్ చేయొచ్చు, నేను అనుకున్నది జరుగుతుందా లేదా. సో కొంచెం మనకి పాజిటివ్ సిగ్నల్ కనిపించింది అంటే ఎస్ ఆ ఎనర్జీ అనేది పనిచేస్తుంది. మీరు అప్పుడు కొంచెం పెద్ద కోరికలు కూడా మీరు మీ మనసులో అనుకోండి, ఖచ్చితంగా అది రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా?